ఉన్నదంతా అమ్ముకొని స్టార్ డైరెక్టర్స్ అయిన వాళ్ళ గురించి ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉండేది సుకుమార్ గారు అనమాట. సుకుమార్ గారు లెక్కల మాస్టర్. అంతకుముందు ఆయనకి డైరెక్షన్ గురించి ఏమాత్రం తెలియదు, కానీ ఒక ప్రొడ్యూసర్ ఇంటికి ట్యూషన్ చెప్పడానికి వెళ్ళారు. సో సినిమా గురించి తెలుసుకున్నాడు. ఎలాగైనా సరే డైరెక్టర్ అవ్వాలని చెప్పి ఫస్ట్ సినిమా తీద్దాం ఉన్నప్పుడు తన దగ్గర డబ్బులు లేకపోవడంతో తన ఆస్తి అమ్ముకొని మరి ఆ సినిమా అయితే తీయడం జరిగింది. ఇప్పుడు ప్యాన్ బాల్ గా ఎదిగిండు. ఆ తర్వాత మాట్లాడుకోవాల్సింది మన రాజమౌళి గారు. రాజమౌళి గారు స్టూడెంట్ నెంబర్ 1 డైరెక్షన్ చేస్తానప్పుడు, సినిమా తీస్తానప్పుడు అందరూ కూడా ఎక్కిరించారు. కానీ ఒక ప్రొడ్యూసర్ సపోర్ట్ తో తనకున్నటువంటి ల్యాండ్ ని అమ్ముకొని మరి మన రాజమౌళి గారు స్టూడెంట్ నెంబర్ 1 సినిమా తీశాడు. అది ఎంత పెద్ద హిట్ అయింది అనేటటువంటిది మనం చూసాం. ఆ తర్వాత త్రివిక్రమ్ గారు ఒకప్పుడు రైటర్ గా పనిచేసేవాళ్ళు. డైరెక్టర్ అవుతా ఉన్నప్పుడు అందరూ నవ్వారు, కానీ ఏమీ లెక్క చేయకుండా తన ఫస్ట్ సినిమాకి అయితే తనైతే ధైర్యం చేసి కొద్దిగా ప్రొడ్యూసింగ్ చేయడం జరిగింది. ఇంకా అది ఎంత హిట్ అయింది అనేటటువంటిది మీకు తెలుసు. వీళ్ళందరూ ఒక ఎత్తు, సందీప్ రెడ్డి వంగ ఒక ఎత్తు. అర్జున్ రెడ్డి సినిమా తీద్దామన్నప్పుడు ఒక్క ప్రొడ్యూసర్ కూడా ముందుకు రాలేదు. దాంతో తనకు చాలా ఇష్టమైనటువంటి అరటి తోటని, కొబ్బరి తోటని, ఆల్మోస్ట్ చాలా పొలాన్ని అమ్మేసి అర్జున్ రెడ్డి సినిమా మీద పెట్టి సినిమా అయితే తీయడం జరిగింది. అది ఎలా సృష్టించింది ఇప్పుడు చూసుకున్నట్లయితే